నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోదం. పరకామణి చోరీ కేసు విచారణలో భూమన పొంతనలేని సమాధానాలు. అరగంట పాటు ప్రశ్నించిన సిఐడి అధికారులు. పైరసీ వెబ్సైట్లు అంతం కాలేదన్న హైదరాబాద్ పోలీసులు. త్వరలోనే ఇతర నిర్వాహకులను పట్టుకుంటామని వెల్లడి. అయోధ్య రామ మందిరంలో వైభవంగా ధ్వజారోహణం. రామభక్తుల సంకల్పం సిద్ధించిందన్న ప్రధాని మోదీ. మలేషియా మలక్కా జలసంధి సమీపంలో వాయుగుండం. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించిన అనంతరం మార్పు చేర్పులకు సీఎం ఆమోదం తెలిపారు. 3 కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాల సంఖ్య 29కి చేరనుంది. మరోవైపు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ పచ్చజెండా ఊపారు. అదేవిధంగా ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, మదనపల్లె జిల్లా స్వరూపం ఎలా ఉండబోతోంది? శర్మ, మదనపల్లి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మదనపల్లి జిల్లా పరిధిలోకి, అంటే గతంలో అన్నమయ్య జిల్లాలో ఉన్న తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాలతో పాటు చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని కలిపి మొత్తం 4 నియోజకవర్గాలు, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి, 4 నియోజకవర్గాలను కలిపి ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. ఈ జిల్లాకు కేంద్రంగా మదనపల్లెను ఏర్పాటు చేశారు. అంటే మదనపల్లి జిల్లాగా ప్రకటించాలన్నది చాలా సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్. అది బ్రిటిష్ కాలంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా గుర్తించి దాన్ని మదనపల్లిని ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్ అయినప్పటికీ దానికి ఐఏఎస్ అధికారులనే మదనపల్లి సబ్ కలెక్టర్ గా ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం, కలెక్టర్ జిల్లాగా ప్రకటించడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు మదనపల్లిలో ఉన్నాయని చెప్పి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో శాస్త్రీయంగా చేయకోకుండా విభజన జరగడంతో మదనపల్లిని జిల్లాగా ప్రకటించకోకుండా అన్నమయ్య జిల్లాలోకి కలిపేసి మదనపల్లిని, అదేవిధంగా పీలేరును అన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎన్నికల సమయంలో మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం కాకుండా మదనపల్లిని జిల్లా కేంద్రం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఉపసంఘం పరిశీలనలో భాగంగా మదనపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జిల్లా పరిధిలో ఇప్పుడు గతంలో చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని కలిపి అన్నమయ్య జిల్లాలోని 3 నియోజకవర్గాలు, మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరును కలిపి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు శర్మ. ఇందులో భాగంగానే పీలేరును కూడా ఒక రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశారు. మదనపల్లి జిల్లాలో మదనపల్లి, పీలేరు 2 రెవెన్యూ డివిజన్లు పరిధిలో మదనపల్లి జిల్లా ఉండనుంది శర్మ. ధన్యవాదాలు నారాయణప్ప. రాయచోటి జిల్లా కేంద్రం మారుస్తున్నారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుందని తేల్చి చెప్పారు. మంత్రి పదవి కోసం జిల్లా కేంద్రం మార్చేందుకు తాను తలూపానంటూ వైసీపీ తనపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాయచోటి నియోజకవర్గం మండల, బూత్, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి మండిపల్లి పాల్గొన్నారు. కష్టపడి ప్రతి కార్యకర్తకు స్థానిక ఎన్నికల్లో న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కార్యకర్తలు వర్గ విభేదాలు పక్కన పెట్టి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా హెడ్ క్వార్టర్ చేసినాం అంటాను. ఏం చేసావు జిల్లా హెడ్ క్వార్టర్ అంటే? బిడ్డ పుడతానంటే వానికి మంచి పేరు పెడితే సరిపోతుందా? వానికి పాల పీక కొనిచ్చేది లేదు, గుడ్డలు లేవు, చెడ్డీ లేదు, ఏమీ లేదు. జిల్లా చేసిన అంటావు. ఏంది నువ్వు జిల్లా చేసింది? ఉండే 6 నియోజకవర్గాలకు మధ్యలో ఉంది కాబట్టి జిల్లా చేసావు. జిల్లా అయింది, అది గాలికి ఏ గాలికో వచ్చి అయిపోయింది. ఈ రోజు మళ్ళా మైక్ ఎత్తుకొని చెంచాల దగ్గర సోషల్ మీడియాలో పెట్టేది మంత్రి పదవి కోసం అమ్ముకుంటాడు జిల్లాను. కొనేవాడు నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. గత 40 రోజుల నుంచి నేను నా ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత కష్టపడినాను. 20 సంవత్సరాలు ఈ జిల్లా నిలపాలని నేను చేయని మెసేజ్ లేదు. కావాలంటే నేను పెడతాను. వాళ్ళకి లోపల ఏమంటే ఎట్లా చెడగొట్టేస్తే ఈ నింద నా మీద వేయాలా, తెలుగుదేశం పార్టీ మీద వేయాలా, మళ్ళా మా కంచుకోట మా తాత ఆస్తి అని చెప్పుకునేది మాకు ఉండాలని చెప్పుకుంటాడు. దాని గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరంలో దగ్గరలోనే క్యాబినెట్ లో పెడుతున్నారు. ఎక్కడ పోదు, రాయచోటి జిల్లాలో ఉంటుంది. మన ప్రాంతంలో అన్ని వస్తాయి. ఎన్నో బస్ స్టాండ్ వస్తాయి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తాయి. ఎక్కడికి పోదు, అన్ని చేస్తాం. ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే హోల్డింగ్ కంపెనీ తరహాలో ఏపీ లింక్ వ్యవహరించనుంది. మొత్తంగా 5 రంగాలను ఈ కార్పొరేషన్ అనుసంధానీకరించనుంది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, అంతర్గత జల రవాణా, గిడ్డంగులు, వీటిని అనుసంధానిస్తూ లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడంతో పాటు లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ఏపీ లింక్ బాధ్యత తీసుకోనుంది. ఇక రాష్ట్రంలోని లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు, సమన్వయం, పర్యవేక్షణకు ఏపీ లింక్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఏపీ లింక్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చూడాలని, క్షేత్రస్థాయిలో వివిధ రంగాలకు అవసరమైన లాజిస్టిక్స్ అందించేలా సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాయలసీమ ఉద్యాన రైతుల అభివృద్ధికి 40,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. 50 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు లక్ష్యంగా దీన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. రాయలసీమ ఉద్యాన పంటల అభివృద్ధిపై అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా రైతులకు జీవనోపాధి పెంచేలా కార్యాచరణ రూపొందించారు. ఈ పథకంలో భాగంగా రహదారులు, జలవనరుల ప్రాజెక్టులు, పంచాయతీ రోడ్లు లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం 5.98 లక్షల ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా ప్రణాళికపై సమీక్షించారు. ప్రపంచంలో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల్లో 18 రకాలు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే పండుతున్నందున వీటిని అందిపుచ్చుకునేలా ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ మేరకు పూర్వోదయ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దటం లక్ష్యంగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు. సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ఆర్గానిక్ సేద్యం ద్వారా ఉద్యాన పంటలు పండించాలని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న 10 రకాల ఉద్యాన పంటలతో పాటు డిమాండ్ ఉన్న మరో 8 పంటలను కూడా పండించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఏటా స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థినిని ఆయన అభినందించారు. ఉండవల్లి నివాసానికి విద్యార్థినితో పాటు ఆమె కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీ కనకపుట్లమ్మ వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మాక్ అసెంబ్లీకి ఎంపికయ్యారు. విద్యార్థిని తండ్రి రాము పుట్టుకతో దివ్యాంగుడు. ట్రై స్కూటీపై కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. విద్యార్థిని శ్రీ కనకపుట్లమ్మ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని లోకేష్ ఆకాంక్షించారు. మంత్రి లోకేష్ను కలవటం పట్ల విద్యార్థిని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగ దినోత్సవం రోజున విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహణకు సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని లోకేష్ తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి అధికారులు అరగంట పాటు ప్రశ్నించారు. పరకామణిలో అవకతవకల గుట్టుపేందుకు సిఐడి అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరకామణి చోరీ సమయంలో టీటీడీ ఎక్సఫీషియో సభ్యుడిగా, కేసు రాజీ సమయంలో టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి నుంచి నిజాలు రాబట్టేందుకు భూమనకు నోటీసులు అందించారు. మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారుల నుంచి పిలుపు రావడంతో తిరుపతి పద్మావతి అతిథి గృహం కేంద్రంలో భూమన విచారణకు హాజరయ్యారు. సుమారు అరగంట పాటు భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించారు. విచారణ పూర్తయ్యాక బయటకు వచ్చిన భూమనను మీడియా ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలిస్తూ అక్కడి నుంచి జారుకున్నారు.
నకిలీ మద్యం కేసులో నిందితులకు డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో నిందితులకు రిమాండ్ గడువు ముగియడంతో ఎక్సైజ్ అధికారులు నిందితులను విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత జోగి రమేష్, జోగి రాము, అద్దేపల్లి జనార్దన్ రావు, సయ్యద్ హాజీ, మిథున్ దాస్, అంతాదాస్, శ్రీనివాసరావులను నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విజయవాడ కోర్టుకు తీసుకువచ్చారు. రిమాండ్ అనంతరం తిరిగి నెల్లూరు కారాగారానికి తరలించారు. ఈ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మరికొంతమంది నిందితులను వర్చువల్ పద్ధతి ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న A2 జగన్మోహన్ రావును వర్చువల్గా కోర్టులో హాజరుపరుస్తారు. ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు రవి, కళ్యాణ్, శ్రీనివాసరావుల బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 27కి న్యాయస్థానం వాయిదా వేసింది. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం నిధులను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఈ రాష్ట్రంలో రైతుల్ని ఆదుకోవడం కోసం పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు సహకరిస్తామని చెప్పి రైతు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు కూటమి తరఫున. ఆ కార్యక్రమం అమల్లో భాగంగా ఇప్పటికి 2 విడతలు 2 ఏళ్లు 14,000 మీ ఖాతాలకి జమ చేయడం జరిగింది. దాదాపు 46.5 లక్షల మంది రైతులకి 2 విడతలుగా ఈ డబ్బులన్నీ కూడా జమ చేయడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాం. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తూ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ జిల్లాల పర్యటన చేపట్టారు. ఇప్పటికే మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 72 పర్యటనలు చేశారు. రెండో విడతలో నెల్లూరులో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెబుతున్న లంకా దినకర్తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ రాష్ట్రంలోని అనేక జిల్లాలను ఇప్పటికే చుట్టివేశారు. జిల్లాలో ఉన్న వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన కోసంగా రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి సమీక్షలు నిర్వహించారు, జిల్లాలో ఉండే పరిస్థితుల మీద వాటి నివేదికను కూడా ఎలా తయారు చేశారు, వాటన్నిటి వివరాలు అడిగి తెలుసుకుందాం. 26 జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలకి సంబంధించి PM ఆవాస్ యోజన కానీ, జల్ జీవన్ మిషన్ కానీ, అమృత్ కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, PM జన్మన్ కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ సంబంధించినటువంటి సమీక్షలు నిర్వహించడం, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యూరియా సబ్సిడీ మీద కానీ, అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి సంబంధించి కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నిటి మీద సుదీర్ఘంగా 26 జిల్లాల సమీక్ష పూర్తి చేయడం జరిగింది. రెండవ దశలో ఇప్పుడు విద్యా వైద్యానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర పథకాలకి సంబంధించినటువంటి సమీక్ష కార్యక్రమాలు మొదలైనవి. ఇప్పటికీ 2 జిల్లాలు పూర్తయింది. 3వ తారీఖు మళ్ళీ నెల్లూరు జిల్లాకి రావడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో విద్యా వైద్యానికి సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి నివేదికను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కొన్ని దిద్దుబాటు చర్యలు, అవసరమైనటువంటి చర్యలు కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవడం స్పష్టంగా కనపడింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా 3 జిల్లాలకి ఉపయుక్తమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి మేము ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికకి సంబంధించినటువంటి అంశము, అలాగే జనవరి 1ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి లేఖ, వాళ్ళ నదుల అనుసంధానంలో వెలుగొండని తీసుకోవడంలో ఆ లేఖ ప్రముఖ పాత్ర పోషించింది. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ఈ 20 సూత్రాల పథకం ఏవి కూడా అమలు లేదు, అసలు తెలియదు ప్రజలకు కూడా. దీన్ని మీరు అప్పటి సమస్యను ఎలా గుర్తించారు, వాటిని ఎలా పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినారు? 2019-24 మధ్య పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకాలని పడకవేయటం జరిగింది. ఏదైతే ఇవాళ మీరు ఈ నెల్లూరు పట్టణంలోనే చూసుకోండి, అమృత్ స్కీమ్కి సంబంధించి 2019 ముందు ఇచ్చినటువంటి నిధులను సక్రమంగా ఖర్చు చేయకపోవటం, మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టకపోవటం వల్ల ఆ పనులు కుంటుపడినటువంటి పరిస్థితి. అమృత్ 2లో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చేసేటటువంటి పరిస్థితి. మొత్తం మీద కూడా రాష్ట్రంలో ఇప్పటికి 72 పర్యటనలలో ఈ కార్యక్రమాలు మొదటి విడత పూర్తి చేశారు. రెండో విడత కూడా విద్యా వైద్యం అంశాల మీదనే మళ్ళీ అన్నింటి జిల్లాలో కూడా పర్యటన అనేది ప్రారంభించారు. నెల్లూరు నుంచి కెమెరామన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సూర్యతేజ ఫుడ్స్ కంపెనీపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఎస్ఐ సీతారామయ్య ఆధ్వర్యంలో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతల అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఐస్ క్రీం, సోడా, కూల్ డ్రింక్స్ తయారీలో గడువు ముగిసిన రంగులు, నిషేధిత రసాయనాలను వాడినట్లు గుర్తించారు. పదార్థాల నమూనాలను సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్ కోసం పంపించారు. మలేషియా మలక్కా జలసంధి సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది మలేషియాకు 70 కిలోమీటర్లు, ఇండోనేషియాకు 290 కిలోమీటర్లు, నికోబార్కి 740 కిలోమీటర్లు, నికోబార్కి 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వాయుగుండం క్రమేపీ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 48 గంటల్లో బలపడే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఈ నెల 27 తర్వాత దక్షిణ కోస్తా తీరంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నెల 27 నుంచి దక్షిణ కోస్తా తీరంలో జాలర్లు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మలేషియా మలక్కా జలసంధిపై ఉన్న నిన్నటి సుస్పష్ట అల్పపీడనం ఈరోజు మలక్కా జలసంధిపై కేంద్రీకృతమయ్యే వాయుగుండంగా పరిణామం చెందింది. ఇది ప్రస్తుతానికి అండమాన్ నికోబార్ దీవుల్లోని నాన్కోవరికి 740 కిలోమీటర్ల దూరంలోనూ, కార్ నికోబార్కి 870 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా నిన్న కామెరూన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ శ్రీలంక మరియు భూమధ్యరేఖీయ హిందూ మహాసముద్రంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది మరియు ఉత్తర వాయువ్య దిశలో పయనించి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో అది మరింత పరిణతి చెంది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. 24 గంటల నుంచి 48 గంటల వ్యవధిలో కూడా అది ఉత్తర వాయువ్య దిశలోనే పయనించే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు వ్యవస్థల వల్ల మొదటి 3 రోజులు కోస్తా జిల్లాలపై పెద్దగా ప్రభావం లేనప్పటికీ 4వ రోజు నుంచి వర్షపాతం దృష్ట్యా క్షేత్రీయ విస్తృతి మరియు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో మొదటి 3 రోజులు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. 4వ రోజు తర్వాత పెరిగే అవకాశం ఉంది. 4వ రోజున 1-2 ప్రాంతాల్లో, 5వ రోజు కొన్ని ప్రాంతాల్లో, 6, 7వ రోజుల్లో అత్యధిక ప్రాంతాల్లో పడే అవకాశం, తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలకు వచ్చేసరికి మొదటి 3 రోజులు 1-2 చోట్ల, 4వ రోజు కొన్ని ప్రాంతాల్లో, 5వ రోజు పలు ప్రాంతాల్లో, 6, 7వ రోజు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను కలుగజేసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో 5వ రోజు అనగా 29, 7వ రోజు అనగా 1 డిసెంబర్ నాటికి 1-2 చోట్ల భారీ వర్షాన్ని కలుగజేసే అవకాశం ఉంది. ఇక 30వ తేదీన దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలపై భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలకు వచ్చేసరికి నవంబర్ 30 మరియు డిసెంబర్ 1వ తేదీన 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా దక్షిణ కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల, దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో ఈదురుగాలుల యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం 3వ రోజు అనగా 27వ తేదీ నుంచి ఉండే అవకాశం ఉన్నందువల్ల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మత్స్యకారులు దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత అయోధ్య రామ మందిరం నిర్మాణంలో చివరి ఘట్టమైన రామాలయ ధ్వజారోహణం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ ముహూర్తంలో మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణం వేడుక ఘనంగా జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. అంతకుముందు మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతిచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్య రామమందిరంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్య రామాలయ నిర్మాణం పరిపూర్ణమైందని చెప్పేందుకు నిదర్శనంగా ఎంతో కాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని అయోధ్యలో రోడ్ షో నిర్వహించారు. చిన్నారులు, మహిళలు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. రోడ్ షో తర్వాత ప్రధాని గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కొత్తగా నిర్మించిన సప్తమందిర్ను మోదీ సందర్శించారు. ఇందులో మహర్షులైన వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, అహల్య, నిషాదరాజ్ గుహ, మాతా శబరి విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. అక్కడి మాతా అన్నపూర్ణాదేవికి పూజలు చేశారు. తర్వాత అయోధ్య రామమందిరం మొదటి అంతస్తుకు చేరుకున్న ప్రధాని అక్కడి రామదర్బార్లో ప్రత్యేక పూజలు చేశారు. स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टानेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु हरिः ॐ అనంతరం అభిజిత్ ముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చరణ, జయ జయ ధ్వానాలు, భక్తుల కోలాహలం మధ్య ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయోధ్య ఆలయ గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని మోదీ ఎగురవేశారు. ధ్వజారోహణం జరిగిన సమయంలో రాముడి నామస్మరణతో అయోధ్య మందిరం మార్మోగింది. భక్తజన రంజకంగా సాగిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుక కోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరించారు. రామమందిర నిర్మాణం పూర్తయిందనడానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో మోదీ ఈ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ జెండా కాషాయ వర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంపకోణ త్రిభుజాకృతిలో రెపరెపలాడుతోంది. ఈ జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కశ్యప మహర్షి, మందార, పారిజాత మొక్కలను కలిపి సృష్టించిన కోవిదర చెట్టు, ఓం చిహ్నాలు ఉన్నాయి. అయోధ్య రామాలయంపై రెపరెపలాడుతున్న కాషాయ ధ్వజంపై చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించే ఈ ధ్వజాన్ని గుజరాత్ అహ్మదాబాద్లోని పారాచ్యూట్ తయారీ సంస్థ ఈ జెండాను తయారు చేసింది. సుదీర్ఘకాలం మన్నే విధంగా పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రంతో పట్టుదారాలతో 25 రోజులు శ్రమించి ధ్వజాన్ని తీర్చిదిద్దారు.
అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7,000 మంది అతిథులు, సాధువులు, భక్తులు ప్రత్యక్షంగా తిలకించారు. ఈ వేడుక కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. అతిథులంతా వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల వెడల్పు గల ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేసింది. గుజరాత్ జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ అభయారణ్యంలో రోడ్డుపై ఒకేసారి గుంపుగా వెళుతున్న 11 సింహాలు పర్యాటకులకు కనిపించాయి. పార్క్లో జంగిల్ సఫారీ చేస్తుండగా ఈ అద్భుత దృశ్యం కనిపించింది. సింహాలు వెళుతున్న దృశ్యాన్ని సందర్శకులు తమ మొబైల్లో బంధించారు. ఆసియాలోని సింహాలు ఎక్కువగా ఉండే ప్రదేశంగా గిర్ జాతీయ పార్క్ ప్రసిద్ధి పొందింది. ఇక్కడి సింహాలను చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు.